2024 సార్వత్రిక ఎలక్షన్స్లో వై నాట్ 175 అనే స్లోగన్తో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే జూన్ 4వ తారీఖు వెలువడిన ఫలితాలు కనీసం జగన్కు ప్రతిపక్ష పాత్రను పోషించే అవకాశం కూడా కల్పించకుండా కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యేలా వచ్చాయి. వచ్చిన ఫలితాలపై జగన్మోహన్ రెడ్డి అనేక ఆరోపణలు, అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే వాటన్నింటికీ తన వద్ద రుజువులు లేవని ఆయన సమాధానం ఇచ్చుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజు మాత్రమే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అటు నుంచి అటే అసెంబ్లీ వెనక గేటు నుంచి బెంగళూరు వెళ్ళిపోయిన విషయం తెలిసిందే. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో మొదటగా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం వినిపించడానికి సిద్ధమైన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఆయన ఎమ్మెల్యేలు నల్ల కండువాలతో వచ్చి నిరసనలు తెలియజేశారు. మొదటి రోజు అది గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం జగన్ రాజకీయ అజ్ఞానానికి కారణమని చాలామంది నిపుణులు, రాజకీయ విశ్లేషకులు చెప్పినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా వెనకడుగేయకుండా నిరసనలు తెలియజేశారు. అయితే తమ నిరసనలకు, తమ మనోభావాలకు ఇక్కడ విలువ లేనప్పుడు అసెంబ్లీలో ఉండడం వృధా అని భావించిన జగన్మోహన్ రెడ్డి మా అభిప్రాయాలకు విలువ లేని అసెంబ్లీలో మేము కొనసాగలేము అంటూ అసెంబ్లీని వాకౌట్ చేసి బయటకు వెళ్ళిపోయారు. బయటకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి మీడియాతో ముచ్చటిస్తూ జూలై 24వ తారీఖున ఢిల్లీలో ప్రతిపక్ష హోదా కోసం, అలాగే రాష్ట్రంలో జరుగుతున్న రావణ కాష్టం గురించి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసేలా ధర్నా చేపడతామని చెప్పారు. చెప్పిన విధంగానే జూలై 24వ తారీఖున ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్షకు కూర్చున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ దీక్షకు 8 రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కూడా అందులో ఉన్నారు. ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డిని కలిసి ఆయనను ఇండియా కూటమిలోకి రావాలని ఆహ్వానించారు అఖిలేష్ యాదవ్. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిలారెడ్డి కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే షర్మిల పిసిసి అధ్యక్షురాలుగా ఉండగా జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమిలోకి వెళతారా అనే సందిగ్ధత ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్ ఇండియా కూటమితోనే ముడిపడి ఉందని భావిస్తున్నారని సమీప వర్గాల నుంచి వస్తున్న అభిప్రాయాలు.